మొదలైంది అక్కడ. మామూలు కాదు ఈ అసూయ అనేది. ఒక్క మాటలో మాట్లాడి 3 అక్షరాలతో పోయేదనుకుంటున్నారు అసూయ. ఈ అసూయ భయంకరమైన శ్రమలను పరిచయం చేస్తుంది. ఈ అసూయ దేవుని ఆశీర్వాదాన్ని మధ్యలోనే విడిచిపెట్టుకునేలాగా ఈ అసూయ పని చేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, విశ్వాసం సన్నగిల్లేలాగా, వాగ్దానాలు విడిచిపెట్టేలాగా, దేవునికి దూరం అయిపోయేలాగా, భక్తి పాడు చేసుకునేలాగా ఉంటుంది ఈ అసూయ. ఐగుప్తు దేశం నుంచి చూడండి, అమ్మి వేయబడి దాస్యంగా పనోడుగా కొనుక్కొచ్చుకున్న వాడు వెళ్ళి ఫరో ఇంట్లో ఉండడమా? చూసారా ఈ అసూయ ఎక్కడికి దారి తీసింది? తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఎందుకు వచ్చావయ్యా ఈ జైల్లోకి అనంటే, చూడండి అక్కడ భార్య చెప్పింది ఒకటైతే, చూడండి అక్కడ జరిగింది ఏంటి అందరికీ తెలుసు. అక్కడ యోసేపు ఎలాంటి వాడో, ఎందుకొరకు వచ్చాడండి? దేవుని భయం కలిగి ఉన్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు కాబట్టే చెరసాల్లో వేయబడ్డాడు. నాకెందుకంటే ఇలాగవుతుంది? నేను కష్టం చేయలేనా? నేను పని చేయలేనా? నా మీదకి ఎందుకంటే ఈ మాటలు? నాకెందుకంటే ఈ రోగము? నాకెందుకంటే ఈ కష్టాలు? ఇంత బాగా నడుచుకున్నాను, ఇంత బాగా నమ్మకంగా ఉంటాను, ఇంత గొప్ప సాక్ష్యాలు చేస్తాను, ఇంత గొప్ప పరిచర్య చేస్తాను, నాకెందుకండి నాకు ఈ కష్టాలు? దానియేలుకి ఎందుకండి? ఒక రాజు దగ్గర గొప్ప అధికారంలో ఉన్న వ్యక్తి ఒక మంచి, చూడండి అతనికి ఒక లగ్జరీ లైఫ్ ఇస్తారు అక్కడ, అవునా కాదా? రాజుల దగ్గర ఉన్నప్పుడు ఆ రాజు ఎలాగ అంతఃపురంలో ఉంటాడు, ఆయనకు కూడా అలాంటి ఫెసిలిటీసే ఇస్తారు. మంచి భోజనం ఇస్తారు, మంచి బట్టలు ఇస్తారు. ఏం చేశాడు? తప్పు ప్రార్థన చేశాడు. తప్ప ప్రార్థన చేయడం. తీసుకెళ్ళి ఎక్కడేశారు? ఒకరోజు అన్నీ పోయాయి. నేనేం చేశానండి? నేనేం తప్పు చేశాను? నాకెందుకండి ఈ బాధ? కాదు. ఎందుకనంటే దేవుడు నిన్ను హెచ్చించేటప్పుడు, దేవుడు నిన్ను గణపరిచేటప్పుడు, దేవుడు నీకు ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు, దేవుని బిడ్డలారా, నీకు కొంచెం శ్రమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం.